ఈ బాడీ గురించి ఉన్న మెమరీ కానీ, మన ఎక్స్పీరియన్సెస్ అయిన మెమరీ కానీ, ఇవన్నిటిని తీసుకొని మనము దీనికన్నా ముందు గెయిన్ చేసిన నాలెడ్జ్ని అంతా తీసుకొని మనము అది మననం చేసుకోవాలి. అయితే ఆ నాలెడ్జ్ని అనేది మననం చేసుకోవాలి. మననం అంటే రిపీటేషన్. సో అందుకని ఇంకో చేతిలో అమ్మవారికి జపమాల అనేది ఉంటుందన్నమాట. సో ఆ జపమాలలో మనకు తెలిసింది ఏదైనా ఒక జపం చేస్తే ఇన్నిసార్లు 108 టైమ్స్, 100 టైమ్స్, 11 టైమ్స్, సో అలా చేస్తారన్నమాట. పారాయణ చేసినా సరే 5 టైమ్స్, 11 టైమ్స్, ఇక వాళ్ళ తోచినంతగా చేస్తుంటారు. సో ఇదేంటి మననం. ఎందుకు ఆ మననం అనేది చేయాలి? ఎందుకు ఆ రిపీటేషన్ అంటే మనకున్న ఇన్ని ల్యాక్ స్పీసీస్ మనం దాటి వచ్చినాక మన లోపల ఎన్నో మెమరీస్ అనేటివి ఉంటాయి. ఆ మెమరీస్ని ఎరేస్ చేస్తూ 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 మెల్లగా మనం ఒక ఫైనల్ పీస్ స్టేట్కి రావాలి అని అంటే అది మనకి అల్టిమేట్ నాలెడ్జ్ అనేది ఇస్తుందన్నమాట. సో ఆ అల్టిమేట్ నాలెడ్జ్ని మనం రిపీటెడ్గా మనం మననం చేయాలి. సో ఇక్కడ ఏం మననం చేయాలి మరి అని అంటే మనం ఉపనిషత్తులు చేయొచ్చు, వేదాలు చేయొచ్చు, లేదంటే ఏదన్నా మంచి స్టోరీ, రామాయణం, మహాభారతం లాంటివి పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి. సో వాటి గురించి చదవచ్చు. లేదు ఇవన్నీ కాదు అంటే పంచతంత్ర స్టోరీస్ ఉన్నాయి. సో వీటి లాంటి ఏవైనా సరే మంచి నీతినిచ్చే కథలు కానీ, లేకపోతే స్తోత్రాలు కానీ, ఇవన్నిటిని మనం మననం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ పాస్ట్ లైఫ్ మెమరీస్, వాటితో వచ్చే బ్యాగేజెస్ అన్నీ కూడా ఎరేజ్ అవుతూ వస్తాయన్నమాట. సో ఇది అమ్మవారి చేతిలో ఉన్న కమండలంకి, జపమాలకి ఉన్న సిగ్నిఫికెన్స్.